Hey guys, welcome to our channel RF Mom. ఓం శ్రీ మాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన బాలాజీ మందిర్లో సుహాసిని పూజ జరుగుతుంది. సో ఎలా సుహాసిని పూజ జరుగుతుందో మీరందరూ కూడా చూడండి. సో ముందుగా వాళ్ళైతే 55+ వాళ్ళ ఆర్టిస్ట్కి అయితే పిలిచారు కొంతమందికి. సో వాళ్ళకేమో వచ్చి తగిన వాళ్ళందరూ కూడాను మనకి వాయినాలు తాంబూలం ఇస్తారు. సో ఎలా ఇస్తారో చూడండి. ముందుగా వాళ్ళకి పూజ చేశారనమాట. సో వాళ్ళకి లక్ష్మీ స్వరూపులుగా భావించి పూజ చేసి దాని తర్వాత ఏమేమి ఇవ్వాలో అన్నీ ఇచ్చారు. మీరందరూ కూడా చూడండి. ముందుగా వాళ్ళందరికీ కూర్చోబెట్టారు. ఒక్కొక్క పళ్ళెంలో కాళ్ళు పెట్టి వాళ్ళకేమొచ్చి పండిత్జీ అన్నీ చదువుతున్నారు. సో దాని తర్వాత వాళ్ళకి పాలతో కాళ్ళకు అభిషేకాన్ని చేశారు. పూలు, అక్షితులు, కుంకుమ అన్నిటితో కూడా అభిషేకం చేసి దాని తర్వాత వాళ్ళకి పూలతో పూజ చేశారు. దాని తర్వాత చూడండి వాళ్ళకి పూర్తిగా లక్ష్మీ స్వరూపులుగా భావించి ఈ పూజ అంతా చేశారు. సో ఈ పూజకైతే నేను లేను, బట్ మా మమ్మీ అయితే వెళ్ళారు. సో మా ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ సెండ్ చేశారు. సో నేను మీకోసం పోస్ట్ చేశాను. అందరూ కూడా చూడండి. మేమైతే ఇది కూడా ఫస్ట్ టైం చూడడం. సో ఇవన్నీ మన పండిత్జీ వల్ల అవుతున్నాయి అన్నమాట, గురూజీ వల్ల. సో అందరూ కూడా చూడండి. కంటిన్యూ. ఒకవేళ మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం చూసినా సరే, ఎవరిని చూసినా సరే అమ్మవారిగానే భావించాలి. ఈ నవరాత్రుల్లో మనం తెలుసో తెలియకో జ్ఞానంతో రకరకాల విషయాల వల్ల కొన్ని పొరపాట్లు చేసి ఉంటాం. అది మీరైనా నేనైనా ఎవరైనా సరే. అటువంటి పొరపాట్లు చేసినటువంటి వాటన్నిటికీ కూడా క్రియారూపంలో మనం కొన్ని పాపాలను ప్రక్షాళన చేసుకోవాలంటే కొన్ని స్వయంగా మన యొక్క జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలతో కొంత పాపాన్ని కడగాలి. ఆ పాపకర్మ కడగాలంటే సాక్షాత్తు అమ్మవారి యొక్క రూపంగా వీరందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి 9 మంది నవదుర్గలు, అర్థమైనా, నవదుర్గా రూపంలో ఈ యొక్క మాసంలో అమ్మవారు మన దుర్గా రూపంలో తిరుగుతూ ఉంటుంది, సంచరిస్తూ ఉంటుంది. ప్రకృతి రూపంలో ఉంటారు. ప్రకృతి అనగానే మనం అంతా కూడా ప్రకృతిలోని భాగాలే. కనుక మీ అందరూ కూడా వీరందరిలోనూ దుర్గాదేవిని, విజయ దుర్గాదేవిని దర్శనం చేయాలి. అంటే వాళ్ళు ఎలా కనబడాలి మీకు? వాళ్ళు చక్కటి పులివాహనం పైన వచ్చి కూర్చున్నట్టుగా. మీరు పూర్వం తెలుసో తెలియదు, పూర్వం ఒక ఫోటో వచ్చేది. ఒక స్వస్తిక్లో అమ్మవారు ఉండి పాదాల దగ్గర ఒక యంత్రం ఉండేది. దుర్గాదేవి ఆవిడ పులివాహనం పైన ఉండేది. పాతకాలం ఫోటో. చాలా పులుండి ఆ పాదాల దగ్గర యంత్రం ఉంటుంది. అటువంటి దుర్గా రూపాన్ని దర్శనం చేయాలి. ఎందుకు దుర్గా రూపాన్ని దర్శనం చేయాలంటే ఇది దశమ గడియలు వచ్చేసి, ఇది రాత్రి కాలంలో ఉన్నటువంటి దశమి. ఈ దశమి అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో ఈ దశమి అత్యంత వరప్రదాయంగా అమ్మవారు ఏం కావాలి, నీకేం కావాలి అని ఎదురు చూస్తున్నాడు. ఏమడుగుతారు ఇచ్చేద్దాం, ఏమడుగుతారు ఇచ్చేద్దాం. అయితే ఆవిడ మా యొక్క జీవితంలో ఎటువంటి ఈతి బాధ లేకుండా, రుణ బాధ లేకుండా, శత్రు బాధ లేకుండా, గ్రహ బాధలు లేకుండా అన్నిటినీ అనుభవించేటువంటి యోగాన్ని మనం అన్నీ కూడా అనుభవించేటువంటి యోగం. అన్నీ అనుభవించడం అంటే ఐహికమైన విషయాలు కాదు, బాహ్యమైనటువంటి విషయాలు కాకుండా అలౌకికమైనటువంటి అమ్మవారి దగ్గర ఉన్నటువంటి. ఈ రోజు నేను నీకు 2 పుష్పాలతో అర్చన చేశాను, రేపటి రోజున 2 కిలోలతో పూజ చేసేటువంటి శక్తి ఏమని, అంటే ఇంకా ఘనంగా నేను అర్చించేటువంటి శక్తి నాకు ఇవ్వు అని కోరుకుంటే ఈ యొక్క దేహంతో మనం చేసేటువంటి కర్మ ఈ జన్మలో మన యొక్క వంశాన్ని వృద్ధి చేస్తుంది. అంటే మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారిలో మీరు వారిని మర్చిపోవాలి. పూర్తిగా మర్చిపోయి మమేకమైనటువంటి దివ్య జ్ఞానమైనటువంటి మనోనేత్రంతో చూడాలి వాళ్ళని. అప్పుడు ఏం కనబడుతుందంటే వారి యొక్క పాదాలన్నీ కూడా లేత గులాబీ ఛాయలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క దివ్య పాద పుష్పాలుగా భావన చేయాలి. లేత గులాబీ రంగులో ఉంటుంది అమ్మవారి పాదాలు.
అర్చన చేసి అమ్మవారిని స్మరిస్తూ తుం దుర్గాయే నమః చేయాలి. తుం దుర్గాయే నమః, తుం దుర్గాయే నమః అంటూ ఉండాలి. నేను ఇక మంత్రం ఏదైతే ఉందో అదంతా చెప్తూ ఉంటాను. షోడశోపచార పూజ చేస్తాం. ఇప్పుడు మనం అమ్మవారిని ధ్యానం చేసి వీరిలోనే అమ్మవారిని వచ్చేటట్టుగా పిలుస్తాం. అమ్మవారిని వచ్చి అయినప్పటికీ వీరిలో పిలుస్తాం. పిలిచి వీరందరికీ ఉపచార పూజ చేసి వారి యొక్క పాదాలను ప్రక్షాళన చేసి శుచిగా ఆ నీటిని శిరస్సుగా చదువుకుంటారు. అర్థమవుతుందా? అటువంటి దివ్యమైనటువంటి ఈ సందర్భంలో ఫోన్ అన్ని కూడా సైలెంట్గా పెట్టండి. ఫోన్ దూరంగా పెట్టండి. ఒక్క 10 నిమిషాలు కాదు, 10 నిమిషాలు అయిపోతుంది. 10 నిమిషాలు మీరు సహకరిస్తే 10 నిమిషాలు, మీరు సహకరించకపోతే 20 నిమిషాలు. ఎందుకంటే నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఒకసారి కాకుండా రెండోసారి. మీరందరూ కూడా దండాలు పెట్టక్కర్లే. వాళ్ళు మీరు సుస్థిరంగా సింహాసనంలో ఉంటున్నట్టుగా మీరు దండం పెట్టక్కర్లేదు. తల్లి మీరు మామూలుగా ఉండి వారిని అనుగ్రహించాలి. అంటే అంతటి రూపంలో వెళ్ళిపోవాలి. వాడు అమ్మవారు నేనే నీవు నీవే నేను అన్న స్థితికి వెళ్ళిపోవాలి. ఉన్నతమైనటువంటి అద్వితీయమైనటువంటి తన్మయత్వానికి వెళ్ళిపోవాలన్నమాట. అమ్మవారినే భావన చేస్తుండాలి. మీకు పూజ చేస్తుంది అమ్మవారు, మీరు పూజ చేస్తుంది అమ్మవారికి. అర్థమైందా తల్లి? మీరు పూజ చేస్తున్నది అమ్మవారికి, మీకు పూజ చేస్తున్నటువంటి వాళ్ళు అమ్మవారు. తనకు తానే పూజ చేసుకుంటాను అన్నమాట. తనకు తానే అర్చన తెచ్చుకుంటాను. తనకు తానే ఒకే రూపంలో ఉండి అంతటా తానే ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తున్నట్టుగా భావన చేయాలి. అర్థమైందా? అమ్మవారు దుర్గా విశ్వాక్షామదేవ అతిదురితాగ్నిః ప్రత్నోజిగమేభ్యో అధ్వరేషు సనాక్షహోదా నవ్యచ్చదత్సే స్వాంచాగ్నే దదవం కట్పయస్వాస్మభ్యంచదో భగవాయజస్వాం గోవిందృష్టమైజో నిషిక్తం తమేంద్ర విష్ణోరణ సంచరేమ నాగస్య పృష్ఠమభి సంవసానో వైష్ణవేన్ లోకాన్ ఇహమాలయంతాం. పోసారా? కడిగారా? ఈ మాట చక్కగా అమ్మవారికి పసుపు రాయండి. నీళ్ళు గురుగారు అందులోనేనండి. కాళ్ళు కొంచెం పైకెత్తి రాసి మొన్న ఆల్రెడీ చేశారు కదా, నీళ్లు తీసేయాలి. తామ ఆవహ జాత వేదో లక్ష్మీ మనమగామినీ యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషాణం అష్టపూర్వాం తమధ్యాం నస్తినాదప్రబోధినీ శ్రియం దేవీం పప్పయే శ్రీయస్మా దేవీ సదా కాంతోస్మిదాం హిరణ్యప్రాకారమాద్రాం దర్దేం కృతాం తర్పయతే పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపప్పయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశశాచలందీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం స్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోది జాతా వనస్పతిస్తవ వృక్షోదబిల్వః తస్య ఫలాని తపసాం దంతు మాయాంతరాయాశ్చ బాహ్యారశ్వీః ఉపైతుమాం దేవతకః కీర్తిశ్చ మణినాథః ప్రాదుర్భూతోऽస్మి ఇప్పుడు పారాయణ పెట్టండి. ప్రాదుర్భూతోऽస్మి రాత్రే కీర్తిముఖ్యం దదాతు మే శుక్తిరాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అబోధిమసమభ్యశ్చ సర్వాన్ కృష్ణతమే గృహాత్ గంధద్వారాంతరాదజాప్తజ్జపుష్టాం వరేషణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపప్పయే శ్రియం శ్రీర్మే భజతు अलक्ष्मीर्मे दस्यत् मनसः काममापोजन्मानः सत्यमधीमहि पशूनां शोभमन्नस्य वै श्रेयदामतः कर्तमेन प्रजाभूता मयि सम्भवकर्तमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम्
आवस्प्रजन्तु स्निग्धानि जिह्वेदव समे गृहे निज देवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मम आवह ताम आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं इस्यां हिरण्यं विन्देयं कामश्वं पुरुषानहम् अष्टपूर्वामृतमध्याम् अस्किनाथप्रबोधिनीं श्रियं देवीं पक्वये श्रीर्मा देवी जुषताम् काम्भोस्मितां हिरण्यप्राकारामाद्रां तुलन्ती तृप्तां कल्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां स्वामिनोपक्वये श्रियं श्रीर्मे भजतु अलक्ष्मीर्मे नश्यतु मनदक्काममापो जन्मादस्यमयेमहे पशूनां पुनोपवन्नस्य मयि श्रीश्रयतां विदः कर्तमेन प्रजाभूता मयि भवनर्तमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आवस्रजन्तु स्निग्धानि जिह्वेदव समे गृहे निज देवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां पारायण ఈ మాట వారి చేతికి గ్రంథం రాయండి ఇగో ఇలా పొడుగ్గా రాసి ఇక్కడ గ్రంథం రాయండి ఒక్కొక్కరు ఒక్కొక్క రాయండి ఒకరు అందరూ ఒకేసారి రాసేస్తే అందంగా ఉంటుంది అందంగా రాయండి ఆ తర్వాత ఇక ఈజీగా ఉంది సరువులేదు ఇక్కడ పెట్టుకోండి అందరూ పక్కన జాతవేదో మమ ఆవహాన్ తామ ఆవహ జాతవేదో లక్ష్మీమనరగామినీం యస్యాం హిరణ్యం ప్రబోధం గావ దాస్యోస్వాన్ విద్యేయం పురుషానః కొంచెం మొహమ్మ కొడేస్తున్నారు శ్రీ మే భజతు ఓం आनन्दकर्तमस्यैव देवी विश्रुता पुत्रा श्रीदेवी देवता पद्मानने पद्मवोरु पद्माक्षे पद्मसम्भवे भजस्वपद्माक्षे एवतौ चन्द्रभाग्यो वस्त्रधाय गोलाय धनधाय महाधने धनं मे जगदां देवी सर्वकामार्थ सिद्धये पुत्रवो प्रदनन्धान्यं शिष्वादाविदोरथम् प्रजानां भवति माता आयुष्मन्तं करोतु माम् ఈ మాట మీ దగ్గర పుష్పములు అక్షతలు ఉన్నాయి నేను మంత్రం చెప్తూ ఉంటాను పాదాలను కూర్చి అచ్చింతలు వేయండి పాదాల దగ్గర శ్రీ నవదుర్గా ప్రాదేశే నమో నమః ఓం భవస్య దేవస్య వద్యే నమః ఓం సర్వస్య దేవస్య వద్యే నమః ఓం ఈశానస్య దేవస్య వద్యే నమః ఓం హంసేర్ దేవస్య వద్యే నమః ఓం ఉగ్రస్య దేవస్య వద్యే నమః ఓం భీమస్య దేవస్య వద్యే నమః ఓం మహతో దేవస్య వద్యే నమో నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ని సమర్పయామి. ఒకసారి అలా అమ్మవారి చూసి నమస్కారం చేసుకోండి. రూపమాగ్రాపయామి సాక్షాత్ దీపం సందర్శయామి దుర్దిమాంతరం నైవేద్యం మీ దగ్గర ఉన్నటువంటి పళ్ళల్లో ప్రసాదము ఉండండి. ప్రసాదము అంటే అరటిపండు, ఆ పదార్థం ఏంటది జిలేబీ, ఆ రెండు ఉన్నాయి కదా, వాటిపై నీళ్లు చల్లండి. నీళ్ళమ్మ పెట్టమని పెడతారు. పెట్టమన్నారా?
మాట మళ్ళీ వస్త్రం పట్టుకోవాలి. ఓం ఇమం వస్త్రాణి దేవతా మహాదే గోరక్షత్రావంతమో హసర్చాః వేదమిత్రావర్ణాదుగేధే. ఇప్పుడు చేతి వస్త్రం. నవదుర్గాదేవే నమో నమః. వస్త్రాణి సమర్పయామి. వస్త్రం సమర్పయామి. ఇటు కొంచెం ఎవరు మాట్లాడారండి అందరూ కూడా ఇవే కదా దివ్యమంగళ సుందర నీరాజనం దర్శయామి నమస్కరోమి. శ్రీ మాతా మహారాజ్ఞి కి జై. శ్రీ మాతా మహారాజ్ఞి కి జై. అలా అందరూ కూడా వారిని చూపించండి. జాగ్రత్త జాగ్రత్త. చెప్పకూడదు. శ్రీ నవదుర్గాంబికా దేవి నమో నమః. నీరాజనం దర్శయామి. మంగళ నీరాజనం దర్శయామి నమస్కరోమి. ఈ మాట మీ దగ్గర బ్యాలెన్స్ ఉన్నటువంటి పువ్వులు అక్షంలో పడిపోండి. పువ్వులు అక్షంలో పడిపోండి. హాఫ్ ఇచ్చిన తర్వాత శ్రీ నవదుర్గాంబికా దేవి నమో నమః. దివ్యమంగళ సుందర నీరాజనం దర్శయామి. ఓం జాతవేదసేన నమః. భగవమరాజే యతోనతః దివేదః సమప్రజే దుర్గా విశ్వా నామే ప్రసిద్ధంతరితాత్ ఇత్తిః తామజ్యోన్నాతవసాచ దంతే వైరధరేం కర్మఫలే విష్ణుదుర్గాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే. సుతరసతరసే నమః. అగ్నే కుంభారయామ్యో అస్మాన్ దుర్గా విశ్వా భోశ్చ వృత్తే బహుళా లోకే భవాతోకాయ తనయాయ శూన్యోః విశ్వాన్న దుర్గః జాతవే దర్శన్ ధన్మనావాయ విచారపరిషే. అగ్నే క్షుణ్ణధారణోస్మాకం భోశ్చ విచారకరణాం రుద్రాయ ధర్మభావాన ముఖ్యవర్తికో హోయమ బ్రహ్మాస్వస్తాద్ సమపరిషే దుర్గాయ విశ్వాక్షాత్ దేవో దుర్గాత్ ఇత్తిః తస్మాజ్నమేభ్యో దరేశనాథో దారపచ్చసి స్వాచ్ఛాగ్నే ధర్మం విప్రే స్వాత్మభ్యం జిధావగమాయ స్వా గోవిందృష్ణమయ గౌరితం సవే నవిష్ణాదిసంచరేణ నాగస్య రత్నోపి సంపదాలో వైష్ణవే గౌగా క్షమాలయంతాం రాజ్యాయనాయ విద్మహే కన్యకుమారీమహే తన్నో దుర్గే ప్రచోదయాత్. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి చిత్స్వరూపిణే శ్రీ దుర్గాంబికా పరాదేవికి నమో నమః. పుష్పాన్ని సమర్పయామి. నమస్కారాన్ని సమర్పయామి. సర్వోపచార పూజ సమర్పయామి. వేసేసేయండి. ప్రతిష్ఠ చేయక్కర్లేదు. నేను ప్రతిష్ఠ చెప్పలేదు. అనేక భావనయామి నమస్కరోమి. ఇప్పుడు అందరూ మొదటి నుంచి అందరికీ ధనం పెట్టుకుని వెళ్ళండి. అక్షరం రాలేదు. మీద అంటే కాదు.